బీజేపీతో పొత్తు పెట్టింది. మాది జనసేన పార్టీ. చాలామంది అంటున్నారు టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది అని అంటున్నారు. కానీ ఏదనేది మా అధినాయకుడు తెలుస్తుంది. కానీ ఒకటి పొత్తు అనేది అది మనం చెప్తే జరిగిపోతుంది. ఎందుకంటే నాయకులు కూర్చోవాలి. దేశం బాగుండాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటి అన్నారు, అత్యవసరాల్లో తప్పదు ప్రభుత్వం అంటే వ్యవస్థ బాగుండాలంటే మేము అంతవరకనే వెళ్తామన్నారు. కానీ పొత్తు అనేది ఇప్పుడు వారికి క్లారిటీగా మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో ఇప్పుడు గాజువాకలో పోటీ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారు గాజువాక కాదు సౌత్లో కూడా చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే సౌత్ ఇక్కడ మంచి పట్టు ఉంది జనసేనకి. ఆయన గాజువాకలో చేయాలని రూల్ అయితే లేదు. చాలామంది అనుకోవచ్చు గాజువాకలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు కదా మళ్ళీ ఇక్కడ చేయడని. కదా అంత భ్రమది. ఆయన చేస్తాడు ఎక్కడనేది కూడా త్వరలోనే ఆయన చెప్తారు. విశాఖపట్నం అయితే చేయొచ్చు. ఎందుకంటే విశాఖపట్నంలోనే అనేక సమస్యలు ఉన్నాయి. విశాఖపట్నంలోనే మన విజయసాగర్ రెడ్డి గారు అటు కొండలు కానీ ఇటు భూములు కానీ నదులు కానీ అన్ని దోచుకుంటున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పోటీ చేస్తారని మేము అనుకుంటున్నాం. మీకు జనసేనకి అభ్యర్థులు క్యాండిడేట్లు లేరంటారండి? జనసేనకి క్యాండిడేట్లు ఎందుకు లేరండి? లాస్ట్ టైము చాలామంది క్యాండిడేట్లు ఉన్నారు కదా. ఇప్పుడు క్యాండిడేట్లు ఎందుకు లేకపోవడం కాకపోతే అనౌన్స్మెంట్ చేయలేదు మా నాయకుడు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సౌత్లోనే చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎవరు డాక్టర్ ముగి శ్రీనివాస్ గారు, శివప్రసాద్ రెడ్డి గారు మరియు జీకే గారు ఉన్నారు. అలాగే వాళ్ళని అనౌన్స్మెంట్ అంటే వీళ్ళకి అనౌన్స్మెంట్ చేస్తే వాళ్ళని ఎక్కడైతే తొక్కేస్తారో వాళ్ళు ఇబ్బంది పడకూడదని మా నాయకుడు అంతా అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అన్ని చోట్ల పోటీ చేస్తారా మీరు? మేము 170 సీట్లు అన్నారు. కానీ 170 ఎన్ని చేస్తానో మా అధినాయకుడు బట్టి ఉంటుంది. అది మనం చెప్తే సరిపోదు. మా నాయకుడు ఆలోచన ఎలాగ ఉంటుంది అన్నది ఆయన మాట మీదే మిగతా నాయకులందరూ కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయనతో ఫాలో అవుతారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ సినిమాలో డ్యాన్స్లు ఫైట్లు బాగా చేస్తారు, జనాలు మీటింగ్కి వస్తారు, కానీ ఓటు వేస్తారు, ఓటు లేదు అంటే చాలా సందర్భాలు పవన్ కళ్యాణ్ అన్నారు సీఎం అనకండి, నన్ను ఓటు వేయండి, మీరు సీఎం అని అరుస్తున్నారని. మరి ఓటు వేసేటప్పటికి జనంలో మైండ్ ఎలాగో తెలియదు. చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టినా ఆయన ఒక ర్యాలీ పెట్టిన రూపాయి లేకంటే సొంత పెట్రోల్తో సొంత బళ్ళుతోని మా డబ్బులతో కొన్ని వేల మంది అటు ఈస్ట్ గోదావరి కానీ వెస్ట్ గోదావరి కానీ అటు తెలంగాణ నుంచి అందరూ కూడా వస్తారు. కానీ ఓట్లు వేసేటప్పటికి ఎందుకు అనేది మాకు తెలియట్లేదు. కానీ ఈసారి మాత్రం ఎలక్షన్ అలా కాదండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సమస్య వచ్చినా అటు వైసీపీ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకంటే రైతులు అవ్వచ్చు అనేక సమస్యల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ముందు ఉంటున్నారు. ఆయన ఉంటే అది 99% సమస్య క్లియర్ అవుతుంది. చెప్పన్నా మన ప్రచార రథం కోసం ఎందుకన్నా వైసీపీ అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రచార రథం గురించి వారాహి అని పేరు పెట్టారు. దాన్ని ఎప్పుడైతే మన సోషల్ మీడియాలో ఊగులారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అంటే ఆ ఒక వారాహిని చూసి వీళ్ళు తట్టుకోలేకపోతారు. అంటే ఆ ఒక వారాహిని రథం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే అటు బ్రిటిష్ కాలంలో ఉండే బండి ఇప్పటికొచ్చి మనకి ఏ క్యాన్వాసింగ్కి అటు టీడీపీ ఐఎంలో చూడలేదు, బీజేపీ ఐఎంలో చూడలేదు, అనేక కాంగ్రెస్ ఐఎంలో కూడా అలాంటి బండి మనం చూడలేదు. దాన్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక దేశానికి యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఏ వారాహిని అయితే బాగుంటుంది అనేది దాన్ని మైండ్లో పెట్టుకుని ఆయన ఈ ఒక క్యాన్వాసింగ్ని రెడీ చేశారు. దాన్ని వీళ్ళు రోడ్డు మీదకి తిరగకూడదు, మా పర్మిషన్ కావాలంటే అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను. అంటే వెహికల్ నక్సలైట్ వెహికల్ లాగా ఉందనుకున్నారు. అది నక్సలైట్ వెహికల్ కాదండి. దానికి కలర్ కూడా మీరు అన్నారు అంటే అది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కలరు, ఆ కలర్ వాడకూడదని అన్నారు. అది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కలర్ కాదండి. ఎందుకంటే దాంట్లో వేరే రకాలు ఉన్నాయి. అవన్నీ చూసుకొని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ బండిని తయారు చేశారు. కానీ ఇప్పుడున్న వైసీపీలు ఏంటంటే బండి ఇంకా రాకముందే వీళ్ళు భయపడుతున్నారు. అంటే ఒకసారి ఆ బండి రోడ్డు మీదకి వస్తే మరి వీళ్ళు ఏం చేస్తారని తెలియదు. ఒక ఏమొచ్చి గుడివాడ అమర్నాథ్ ఏమొచ్చి ఎలా తిరుగుతుందని చూస్తున్నారు అంటున్నారు. మరి బళ్ళు ఎందుకు తిరగవండి? ఇప్పుడు సింగపూర్లో వెహికల్ ఎడం చేతితో తిరుగుతారు, ఇక్కడ ఏమొచ్చి కుడి చేతితో తిరుగుతారు అంటున్నారు. మరి ఆయనకు బుర్ర బుద్ధి ఉందో లేదో అర్థం అవట్లేదు. పర్మిషన్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది బండికి. అవన్నీ చూసుకొని బండి రోడ్డు మీదకి వచ్చింది. దాన్ని చూసి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు రథం మీద ప్రచారానికి వస్తే ఎలాగుంటుందో మరి వాళ్ళకే తెలియాలి. తెల్లాలగిస్తే వైసీపీ నాయకులంతా పవన్ కళ్యాణ్ తిడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మొన్నటి వరకు గుడివార అమరేంద్ర గారు ప్రతిరోజు తిట్టగానే ఆయన మినిస్టర్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఏంటంటే టార్గెట్ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎవరున్నారో వాళ్ళకి పదవులు కావాలంటే వాళ్ళు మంచి పనులు చేయాలి. కానీ ఇప్పుడున్న వైసీపీ నాయకుల్లో ఏంటంటే మంచి పనులు చేయ అవసరం లేదు. పవన్ కళ్యాణ్ని ఎంత బేగ తిడితే అంత బేగ పదవులు వస్తాయని చెప్పి వీళ్ళు తిడుతున్నారు. అదే టార్గెట్. రాను ఎలక్షన్లో ఎలాగ మీకు వైసీపీ ఎలాగ ఎదుర్కొంటారు మీరు? ఇప్పుడు వారికి కూడా వైసీపీకి కరెక్ట్గా పునాదులు ఎవరంటే ఒక జనసేన అనేది చెప్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా చూడొచ్చు, మీరు ఫేస్బుక్లో చూడొచ్చు, ఎక్కడ అన్యాయం ఉన్నా ఫస్ట్ ఉండేది జనసేన ఉంటుంది. కాబట్టి మమ్మల్ని చూసి భయపడుతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు ఒక 3,000 4,000 పంచుతారని ఫిక్స్ అయ్యింది. ఎందుకంటే మనం చూస్తున్నాం గత 2 నెలలు బట్టి 2,000 రూపాయల నోటు ఎక్కడ కనబడలేదు. ఎందుకంటే 500 రూపాయల నోట్లు ఇప్పుడు చాలా కనబడుతున్నాయి. గతంలో 2,000 నోట్లు కూడా చాలా ఉండి అలాంటిది ఇప్పుడు 2,000 నోట్లు కూడా లేవు. ఎందుకంటే బ్లాక్ చేశారు వాళ్ళు ఏంటంటే ఎలక్షన్లో 4,000 5,000 పంచుతాం టార్గెట్ వాళ్ళది. రాష్ట్రంలో ఓ పక్క కోవిడ్ తాలూకా ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టైంలో ప్రజలపైన చెత్త పన్ను పేరుతో
గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ బలవంతు వసూళ్లు చేయటం దుర్మార్గం సరిగా జనసేన పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఇది సమయం కాదు, పన్నులు పెంచారు, పన్నుల విధానంలో కూడా మీరు కొత్త పద్ధతిలో తీసుకొచ్చారు. ఆస్తి ఆధారిత పన్ను పెంచారు, అది ఎక్కడా లేదు ఈ దేశంలో. చెత్త పన్ను అనేది కూడా దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా చెత్త ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వసూలు చేయిస్తున్నారు. దీన్ని జనసేన పార్టీ ఖండిస్తూ ఉంది. చివరికి పేదవాళ్ళ దగ్గర పోయి వాళ్ళకు వచ్చే పెన్షన్లో చెత్త పన్ను ఇస్తేనే మీకు అది ఇస్తామని చెప్పి నిబంధనలు పెట్టడం. మరో పక్క ఆర్పీలు కానీ సచివాలయ ఉద్యోగుల పైన అత్యంత అంటే ఎక్కువగా బాధ్యత పెట్టి వాళ్ళని డిప్రెషన్ మోడ్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. వారి తాలూకు జీవితాలు మీ వల్ల పాడైపోతూ ఉన్నాయి. దయచేసి నగరపాలక సంస్థ అధికారులు, ముఖ్యమంత్రి గారు మీకు ఏ ఆదేశం ఇచ్చినా ప్రజల తాలూకు బాధలు దృష్టిలో పెట్టుకొని చెత్త పన్ను వసూళ్లు ఆపాలని చెప్పేసి జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. మరోపక్క నిధుల మీద మీకు అంత కటకటలాడే పరిస్థితి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు జరపడానికి 4 కోట్ల రూపాయలు మీరు సాధారణ నిధుల నుంచి ఎలా రిలీజ్ చేశారు? మీకు ఎవరిచ్చారు హక్కు? ముఖ్యమంత్రిగా మీకు డబ్బులు ఉంటే సొంత డబ్బులతో చేసుకోండి, కానీ నగరపాలక సంస్థ డబ్బులు 4 కోట్ల రూపాయలతో మీరు ఆయన పుట్టినరోజు చేయడం ముఖ్యమంత్రి గారికి ఇది రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, జనసేన పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇలాంటి పరిస్థితులు కొనసాగిస్తే ప్రజల పక్షాన పన్నులు కడుతున్నటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రజల తరపున జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా రేపు త్వరలో వచ్చేటువంటి ఎన్నికలు వస్తున్నాయి. ఇవన్నీ అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఇప్పటికే జనం తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అలాంటి భాగంలోనే ఇవాళ చెత్త పన్ను. అందుకని చెత్త పన్ను విధించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మేము చెప్పట్లేదు, గూగుల్లో సెర్చ్ కొడితే వస్తుంది. చెత్త పన్ను వేసినటువంటి ముఖ్యమంత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ చెత్త పాలన, చెత్త ముఖ్యమంత్రి త్వరలోనే దిగుబాకి తప్పదు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన మరుక్షణం వేసినటువంటి చెత్త పన్నులు కానీ, ఆస్తి విలువ ఆధారిత పన్నులు కానీ వెంటనే రద్దు చేసి పాత పద్ధతి ఏదైతే ఉందో అద్దె ఆధారిత విలువ పైన వేసే పద్ధతిని తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అది ఇప్పటికిప్పుడే చెప్పే పరిస్థితి కాదు. మేము మా ప్రెసిడెంట్ గారు, రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటిది ఈ తరుణంలో చెప్పేది కాదు. దానికి ఒక వ్యూహం ఉంటుంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయొచ్చు, అది గాజువాక లేదంటే విశాఖపట్నమా లేదంటే ఈస్ట్ గోదావరి, అది ఇప్పటికిప్పుడే చెప్పే పరిస్థితి కాదు. ప్రజలు చూస్తారు. ప్రజలు ఎక్కడ కోరుకుంటే అక్కడ పోటీ చేస్తారు. దానికి ఇప్పటికిప్పుడు ఇది సమయం కాదు, చెప్పే సమయం. బీజేపీతో జనసేన చేస్తుందా? 2020 నుంచి 2019 నుంచి జనసేన పార్టీ బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తుంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కలిసి పోరాడదామని నిర్ణయం తీసుకున్నాం. రేపు రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు బట్టి చూద్దాము. ఇప్పటికైతే బీజేపీతో కలిసి పనిచేస్తున్నాము. ప్రజలు